మౌన పోరాటం మౌన పోరాటం. నా చితికి నిప్పంటించే అధికారం వాడితే అని చెప్పు. నా ఆఖరి కోరిక కూడా అదే అని చెప్పు. అరే మేడం ఏంటిది? ఎందుకంటే కనీసం దహనం చేసే ముందైనా చెవిలో అమ్మా అని పిలుస్తాడు కదా. అప్పుడైనా నా ఆత్మకి శాంతి దొరుకుతుందేమో. మేడం మేడం ప్లీజ్ మేడం. సువర్ణ ఏంటి మేడం పనిచేసే సువర్ణ మేడం? అయ్యో మేడం 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 అరే మేడం సువర్ణ మేడం 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 సువర్ణ మేడం మేడం సువర్ణ ఏమైంది? ఇప్పుడైనా అమ్మా అని పిలువు. అయ్యో మేడం ఏంటిది? సువర్ణ అయ్యో సువర్ణ మేడం సువర్ణ మేడం 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 కళ్ళు మూయొద్దు మేడం. సువర్ణ ఈ విషయం తాగితే అరగంటలో చచ్చిపోతారని చెప్పారు కదా, త్వరగా కార్తీ. అయ్యో ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు మేడం 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 లేవండి మేడం మేడం. మేడం కళ్ళు తెరవండి మేడం. మేడం కళ్ళు తెరవండి మేడం. మేడం మీరు చూడండి మేడం. మేడం ఎంత పని చేసావు మురారి. అమ్మ అని పిలుచుంటే సువర్ణ విషయం తాగేది కాదు కదా. ఇప్పుడు సువర్ణకి ఏదైనా అయితే ఆ పాప నీదే అవుతుంది, గుర్తుంచుకో. ఎప్పుడు తప్పు చేసిన మనిషిది నిజమైన తప్పు అవ్వదు. ఆ తప్పు తెలుసుకుని మనిషిదే నిజంగా తప్పు అవుతుంది. తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడిన మనిషికి పాపం కూడా అంటదు. అందుకే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. సువర్ణ పశ్చాత్తాపడుతుంది మురారి. కళ్ళు మూయొద్దు మేడం, తెరవండి మేడం. డాక్టర్ పాయిజన్ తాగారు డాక్టర్, త్వరగా బతికించండి డాక్టర్. అరగంటలో చచ్చిపోతారంటే డాక్టర్. కంగారు పడకండి. నర్స్ డాక్టర్ ఎమర్జెన్సీలో అడ్మిట్ చేయి. ఓకే డాక్టర్, త్వరగా. ఓకే త్వరగా తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. త్వరగా బతికించండి డాక్టర్. మంచి ఎవరిని చూసైనా నేర్చుకోవాలంటారు. కానీ ఇంట్లోనే ఉన్న అన్నని చూస్తూ కూడా నువ్వెందుకు నేర్చుకోలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీలాగే ద్వారక కూడా కన్నతల్లి దగ్గర కాకుండా వేరే ఎవరి దగ్గరో పెరిగాడు. ఇంతెత్తయ్యాక అమ్మ ఎవరో తెలుసుకున్నాడు. అమ్మ చెడ్డదని ద్వేషించాడు. తర్వాత అమ్మను మించిన దేవత లేదనుకున్నాడు. నువ్వు కూడా కన్నతల్లి దగ్గర కాకుండా ఎక్కడో దూరంగా దుర్గ దగ్గర పెరిగావు. ఇంతెత్తయ్యాకే నీ కన్నతల్లి ఎవరో తెలుసుకున్నావు. ఆవిడ్ని అపార్థం చేసుకుని ద్వేషించడం మొదలుపెట్టావు. కానీ మీ అన్న ద్వారకలా నువ్వు మాత్రం మారలేదు. ఆ ద్వేషాన్ని ఇంకా బాగా పెంచుకుంటున్నావు. ఇదిగో ఒక్క మాట చెప్తాను విను. మంచిదైనా చెడ్డదైనా నిన్ను పుట్టించిన మనిషే దేవత. ఆ మనిషికే నీ మీద నిజంగా ప్రేమ ఉంటుంది. లేదంటే నీకోసం ప్రాణం తీసుకునేంత తెగింపు సువర్ణకి ఎక్కడి నుంచి వస్తుంది మురారి? అంతవరకు ఎందుకు మురారి? ఇప్పుడు నువ్వు దుర్గని ఎదిరిస్తున్నావు, ద్వేషిస్తున్నావు. అయినా దుర్గ ఒక్కరోజైనా నిన్నింతలా బతిమలాడిందా? నీకోసం విషం తాగిందా? ఎప్పుడు సేఫ్టీ గేమ్ ఆడే దుర్గ పెంపుడు తల్లిలాగే ప్రవర్తిస్తుంది. ప్రాణం మీదకి తెచ్చుకున్న సువర్ణ నీ కన్న తల్లి అనిపించుకుంటుంది.
వద్దు సిస్టర్, నాకు సెలైన్ పెట్టద్దు. వద్దు సిస్టర్. అదేంటి మేడం, సిలైన్ వద్దంటారేంటి? మీరు పాయిజన్ తీసుకోవడం వల్ల మొత్తం లోపలున్నదంతా స్టమక్ వాష్ చేసేసాం. బ్లడ్ కూడా బాగా పాయిజనేట్ అయిపోవడం వల్ల అన్ని పార్ట్స్ వీక్ అయిపోయాయి. మీకు సిలైన్ ద్వారానే ఇంజెక్షన్స్ అన్నీ కూడా బాడీలోకి ఎక్కిస్తున్నాం. అప్పుడే మీరు నార్మల్ అవుతారు. అక్కర్లేదు డాక్టర్, నేను నార్మల్ అవ్వక్కర్లేదు. నాకు ఇవేమీ అక్కర్లేదు. నేను బతకాల్సిన అవసరమే లేదు. నాకు ఇవేమీ పెట్టకండి. నాకేం పెట్టద్దు. ఇవి తీసేయండి. మేడం ఆగండి మేడం. మేడం ప్లీజ్ ఆగండి సువర్ణ గారు. వద్దు, నాకేమీ వద్దు. నేను చచ్చిపోవాలి. సువర్ణ ఆగు, నువ్వు చచ్చిపోవడం దేనికి? నా కొడుకు నన్ను అమ్మ అని పిలవనప్పుడు నేనెందుకు బ్రతుకుండాలి? బ్రతుకుంటే ఏం చేయాలి? అమ్మని అమ్మాని పిలవలేని మనిషికి తప్పు చేస్తున్నానన్న బాధ కాని, అది పాపం అనే భయం గాని లేనప్పుడు చేసిన తప్పు తెలుసుకున్నా నీకెందుకు సువర్ణ బాధ? నా బాధ నీకు అర్థం కాదు రఘురాం. ఆడదై పుడితే తెలుస్తుంది, ఓ బిడ్డకి అమ్మ అయితే తెలుస్తుంది. ఆ బిడ్డ నిన్ను అమ్మ అని పిలవకపోతే తెలుస్తుంది. ఇప్పుడేవీ తెలీదు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నన్ను చంపేయండి. నాకు చెప్పకుండా నాలోంచి విషయాన్ని ఎందుకు తీసేశారు? అయ్యో, నేను ఈ బ్రతుకు భరించలేను. నాకు మళ్ళీ విషం ఎక్కించండి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. మేడం మేడం ప్లీజ్, మీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే మీ ప్రాణానికే ప్రమాదం. ప్రాణం పోవాలనే కదా డాక్టర్ పాయిజన్ తీసుకుంది. నా కొడుకు లేని నాకు ఈ జీవితం వద్దు డాక్టర్. అమ్మా అని పిలిపించుకోలేని ఈ జీవితం నాకొద్దు. అమ్మా, ఏమని పిలిచా? అమ్మా అని పిలిచావా? నువ్వేనా పిలిచింది? అమ్మా అని పిలిచింది నువ్వేనా? అవునమ్మా, నేనే పిలిచాను. అమ్మా అని పిలిచాను. నన్ను అమ్మ అన్నావా? నన్ను అమ్మ అన్నావా? రఘురామ్, విన్నావా? నా కొడుకు నన్ను అమ్మ అన్నాడు. విన్నావా? విన్నాను సువర్ణ, విన్నాను. మురారి, ఇంకొక్కసారి అమ్మ అని పిలవ్వా? అమ్మా, చాలు. నా జన్మకిది చాలు. ఇంకేం అక్కర్లేదు. నా కొడుకు నన్ను అమ్మ అని పిలిచాడు. బాబు, ఇంకొక్కసారి పిలవ్వా? నా గుండె ఆనందంతో పగిలిపోయేలా ఉంది. పిలు నాన్న. పిలుస్తానమ్మా. ఇక నిన్ను అమ్మ అనే పిలుస్తాను. నిజంగానే నన్ను అమ్మ అని పిలుస్తావా? పిలుస్తానమ్మా. అంటే నన్ను నీ తల్లిగా యాక్సెప్ట్ చేస్తావా? చేస్తానమ్మా. కానీ నువ్వు ముందు ట్రీట్మెంట్ చేయించుకో. వద్దురా, నేను ఈ ఆనందంతో బ్రతికేస్తాను. నాకిక ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే నీకేదైనా అయ్యే ప్రమాదం ఉంది. నువ్వు ఇంతకాలం నాతో అమ్మ అని పిలిపించుకోవాలని ఎదురుచూసావు. ఇప్పుడు నేను నిన్ను అమ్మ అంటున్నాను. ఇప్పుడు నీకేదైనా అయితే ఇదే నువ్వు వినే ఆఖరి పిలుపు అవుతుంది. అంటే నువ్వు ఇంతకాలం ఒక్కసారి అమ్మ అని పిలిపించుకోవాలని ఆశపడ్డావు. అలా పిలిపించుకుంటూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ చాలా కాలం బతకాలని అనుకోలేదా? బాబు, చేయించుకోమ్మా. నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో. అలాగే మురారి, నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను. డాక్టర్, నాకు సెలైన్ పెట్టండి.
మురారి నా కొడుకు. వాడింకా త్వరలోనే నా దగ్గరికి వచ్చేస్తాడు. కూర్చోండి. ఏంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. మరెందుకు వచ్చారు? నీకే ప్రాబ్లం లేకుండా చూసుకోమని చెప్పడానికి వచ్చాను. సార్, ఏం మాట్లాడుతున్నారు? కళ్యాణ్ రాముడి కండిషన్ ఏంటి? ఆయన గురించి మీరేం టెన్షన్ పడినక్కర్లేదు. ఆయన బాగున్నారు, చాలా స్పీడ్గా రికవరీ అవుతున్నారు. అవ్వకూడదు. వాట్? వాడు రికవరీ అవ్వకూడదు. నేను చెప్పేది అర్థమవుతుందా? వాడు రికవర్ అవ్వకూడదు. వీల్ చైర్కే పర్మినెంట్ అవ్వాలి. నో సార్, అది జరగదు. ఎందుకు జరగదు? నువ్వు రేపు కళ్యాణ్ రాముడి చెకప్ కోసం మా ఇంటికి వస్తున్నావట. హరిశ్చంద్ర ప్రసాద్తో జానకి చెప్తుంటే విన్నాను. అవును, వస్తున్నాను. ఈ ఇంజెక్షన్ ఇవ్వబోతున్నాను. ఇది ఇస్తే ఆయన నరాలకి చాలా బలం వస్తుంది. కండరాలు పట్టులోకి వస్తాయి. దాంతో కళ్యాణ్ రాముడు గారు నిదానంగా లేచి ఒక్కో అడుగు వేసే అవకాశం వస్తుంది. రాదు. ఒక్క అడుగు కాదు, కనీసం కాలు కూడా కదపలేని పరిస్థితి వస్తుంది. పర్మనెంట్గా బెడ్ మీద రెస్ట్ తీసుకునే పరిస్థితి వస్తుంది. రాదు. ఈ ఇంజెక్షన్ చాలా పవర్ఫుల్. ఇది ఇస్తే ఖచ్చితంగా పాజిటివ్ రియాక్షన్ వస్తుంది. ఖచ్చితంగా నెగటివ్ రియాక్షనే వస్తుంది. ఎందుకంటే రేపు కళ్యాణరాముడికి ఇచ్చే ఇంజెక్షన్ అది కాదు, ఇది. చూడు, కరెక్ట్గా చూడు. ఇది ఇస్తే ఏం రిజల్ట్స్ వస్తుందో చెప్పు. ఈ ఇంజెక్షన్ చేస్తే మనిషిలో ఉన్న నరాలు కండరాలు అన్నీ పూర్తిగా చచ్చిపడిపోతాయి. జీవితంలో ఎప్పటికీ బాగావో. ఎస్, అదే కావాలి నాకు. అలాంటి స్టేజిలోకి వెళ్ళాలని అన్నీ తెలుసుకొని అప్పుడు ఈ మెడిసిన్ తీసుకున్నాను. కళ్యాణ్ రాముడు గారు అలాంటి స్టేజ్కి వెళ్ళబోతుంటేనే అతి కష్టం మీద వెనక్కి తీసుకురాగలిగాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ స్టేజ్కి తీసుకువెళ్ళాలని చెబుతున్నాను. అర్థం కావడం లేదా? అర్థం కావట్లేదు. ఎందుకంటే అలా చేయడం నా వృత్తికి ద్రోహం చేయడం అవుతుంది. నేనది చేయలేను. ఇది చేస్తే నువ్వు బాగుంటావు, నీ జీవితం బాగుంటుంది. నాకు మీ గురించి జానకి గారు అంతా చెప్పారు. మీరు పెట్టే ప్రలోభాల గురించి, మీరు చేసే బెదిరింపుల గురించి అంతా చెప్పారు. మేం చేసే బెదిరింపుల గురించి చెప్పిందా? మరైతే నీకు మేమంటే భయం ఉండాలి, కానీ ఇంత ధైర్యం ఎందుకుంది కన్నా? మీ బెదిరింపులు నన్ను భయపెట్టలేవు. మీరు నన్నేం చేసినా మీకే నష్టం. మీరు హాస్పిటల్లోకి రావడం, నా రూమ్లోకి రావడం, మీరు నాతో మాట్లాడడం అన్నీ సీసీ ఫుటేజ్లో తెలుస్తుంది. నువ్వెంత చిన్నగా ఆలోచిస్తున్నావు బంగారం. నీ మాటలకి మా క్రూయాలిటీ ఎంత చిన్నపుచ్చుకుంటుందో తెలుసా? నీకిలా అర్థం కాదు, కానీ ఒక శాంపుల్ చూపిస్తాను, అప్పుడు నువ్వే చెప్పు మేమెలాంటి క్రూరమైన మనుషులము. ఇది నీకున్న ఒక్కగానొక్క కూతురు. దీన్ని సిటీలో ఉన్న చాలా పెద్ద స్కూల్లో చదివిస్తున్నావు. +2 అనుకుంటాను కదా. దీనికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఫోన్లో వీడియో గేమ్స్ బాగా ఆడుతుంది. ఇంట్లో నిన్ను నీ పెళ్ళాన్ని బాగా ఏడిపిస్తుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి 1 గంట సేపు ఫ్రెండ్తో మాట్లాడుతుంది. ఆ ఫ్రెండ్ పేరు సునీత. ఇంకా చాలానే ఉన్నాయి, కానీ ఒక విషయం చెప్పు. రోజు 4కు స్కూల్ నుంచి వచ్చే నీ ముద్దుల కూతురు 1 గంట ఇంటికి లేటుగా వస్తే ఏమవుతుందో చెప్పు. టెన్షన్ పడకు. ఆ గంట 2 గంటలు అవ్వచ్చు, పూటవ్వచ్చు, రోజవ్వచ్చు. అప్పుడేం చేస్తావు? సార్ అప్పుడే ఏమైపోలేదు. విను. ఆడపిల్ల కదా, ఆ తర్వాత జరిగిందంతా వీడియోలో బయటికి రావచ్చు. ఆ తర్వాత నీ కూతురు
ఎప్పటికీ కనపడకుండా పోవచ్చు. ఆ తర్వాత నీ కూతురు ఎక్కడో సూసైడ్ చేసుకుని చచ్చిపోయి ఉండొచ్చు. సార్ ఇది అన్యాయం సార్, దారుణం సార్. అవునా? ఈ దారుణాలన్నీ జరుగుతాయనే చెప్తున్నాను. బుద్ధిగా ఈ ఇంజెక్షన్ తీసుకెళ్లి ఆ మందబుద్ధికి చేసావనుకో, ఎలాంటి దారుణాలు జరగవు. కాదని నీ వృత్తి ద్రోహం అన్నావనుకో, ఈ ఉప్మా కబుర్లని చెప్పావనుకో, ఈ రోజే. వద్దు సార్ ప్లీజ్ సార్ నేను చేస్తాను. మీరు చెప్పిన ఇంజెక్షన్ తీసుకెళ్ళి కళ్యాణ్ రాముడు గారికి చేస్తాను సార్. ప్లీజ్ సార్. దీన్నే భయం అంటారు. నిజంగా చేస్తావా? చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను సార్. నా కూతురు కోసం చేస్తాను సార్. ఇది రియలైజేషన్ అంటే. గుడ్ బాయ్. రేపు ఇది మిస్ అవ్వకూడదు. అయితే నేను మాట తప్పను. తర్వాత మళ్ళీ నన్నంటే నేనేం చేయలేను. ఎందుకంటే నేను ఫోన్ చేయగానే నీ కూతురు ప్రత్యూషని ఎత్తుకొచ్చేయడానికి నా మనుషులు దాని స్కూలు బయటే రెడీగా ఉన్నారు. ఓకేనా? పప్పు అయిపోయినట్టుంది. లాస్ట్ విజిల్ వచ్చేసింది. పరుగులు తీస్తూ పనులు చేస్తున్నావా అవంతి? చెయ్యి మొత్తం ఇంటి పనులన్నీ చెయ్యి. నీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నన్నెంత పరుగులు పెట్టించారు మీరంతా. మా మామయ్యని ఎంత టార్చర్ పెట్టారు. నేను వదిలేస్తానా? అంతకంతకు బదులు తీర్చుకోనా? నీతో సేవలు చేయించుకోకుండా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతానా? చేయించుకుంటాను. నేనిక్కడుండే కొద్ది రోజులైనా నిన్ను టార్చర్ పెడతాను. ఏంటమ్మా పిలిచావు? మురారి ఎక్కడున్నాడు? ఇది చాలా బాగుంది. నీ మొగుడు ఎక్కడున్నాడో నన్ను అడుగుతావేంటి? హ్మ్? అదే నీ గదిలోనే ఉన్నాడు, రెడీ అవుతున్నాడు. డబ్బులేంటమ్మా అలా పట్టుకు తిరుగుతున్నావు? ఇది మురారి ఇచ్చిన డబ్బు. అతనికి వచ్చిన ఇంక్రిమెంట్ డబ్బు. దీన్ని తీసుకువెళ్ళి అవంతి వాళ్ళ గదిలో అవంతి బట్టల మధ్యలో పెట్టేస్తాను. అయ్యయ్యో, ఈ డబ్బు దుర్గ చేతికి ఇవ్వొద్దని మురారితో గొడవపడి మరీ తీసుకుంది. డబ్బు ఎందుకా? తిరిగి అవంతి వాళ్ళకి ఇచ్చేయడానికా? అంటే నీకు అవంతి వాళ్ళ మీద అంత ప్రేమ ఉందా? సీక్రెట్గా ఇంత సాయం చేస్తున్నావు? నోర్ముయ్. ఇంత డబ్బు వాళ్ళకిచ్చి ఆదుకోవడానికి నేనేమీ అతడు సినిమాలో మహేష్ బాబులా మంచిదాన్ని కాదు. వాళ్ళేమీ కష్టాల్లో లేరు. ఇది దాని బట్టల్లో పెట్టేది దాన్ని దొంగని చేయడానికి. అంటే ఎస్, ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నా. ఇదక్కడ పెట్టేశాక మురారి ఆఫీస్కి వెళ్ళగానే నేను మురారికి ఫోన్ చేసి నువ్విచ్చిన డబ్బులు కనబడట్లేదని చెప్తాను. తెలుసు. ఆ తర్వాత మురారి వస్తాడు, అందరం ఇల్లంతా వెతుకుతాం, అవంతి బట్టల్లో డబ్బు దొరుకుతుంది. దాంతో అవంతి దొంగని తెలుతుంది. అంతేగా? ఇది చాలా ఓల్డ్ ప్లాన్ అమ్మా. పాత సినిమాలు చూసినంత రిపీటెడ్ గా కొత్త సినిమాలు ఎవరైనా చూస్తారా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ మామయ్య. ఓల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్. అందుకే డబ్బు అవంతి బట్టల్లో పెడితే అవంతి డబ్బు తీసిందని ఎవరైనా నమ్ముతారా? ఖచ్చితంగా ఇది నీ ప్లానే అని దుర్గా అంటది. మురారి అనడు, నమ్ముతాడు. నా టార్గెట్ దుర్గని నమ్మించడం కాదు, మురారిని నమ్మించడం. నమ్మించి ఈ ఇంట్లో మనుషుల మీద అసహ్యం పెంచడం, మురారిని ఇంటి నుంచి తీసుకువెళ్ళిపోవడం. అదైతే తీరే అవకాశం ఉంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వెళ్ళి ఆ పని చూడు. నువ్వు అవంతిని అటు రాకుండా చూడు. ఓకే, వెళ్ళు వెళ్ళు. ఓ, లాక్ చేయలేదా? దొరికిపోయావు. మీరేదో స్పెషల్ ఇంజెక్షన్ తెప్పిస్తానన్నారు కదా,
అది చేస్తే నర్వ్స్ మీద మంచి ఎఫెక్ట్ పడుతుందన్నారు. ఆ ఇంజెక్షన్ ఏదో చేసేస్తే మంచిదేమో. చేస్తాను మేడం, చేస్తాను.